నిన్న క్యాబినెట్ సమావేశం జరిగింది. క్యాబినెట్లో కూడా సరే ఈ వివాదాలన్నీ ఒక పక్క జరుగుతుంటే ఇంకో వివాదాలన్నీ కూడా ఎమ్మెల్యేలకి సీరియస్ వార్నింగ్, నెక్స్ట్ సమావేశం కల్లా మీరంతా సెటరేట్ అవ్వాలి అనేటువంటి ఒక ఇండికేషన్ని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు కూడా కొంత ఎమ్మెల్యేల మీద, మెయిన్గా కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మన ప్రభుత్వ పనితీరు బాగోట్లేదని చెప్పేసి ఆయన కూడా కొంత సీరియస్ అయ్యారు. సో ఈ పని వీళ్ళు పై లెవెల్లో ఇట్లా మాట్లాడుతున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ విధంగా జరుగుతుంది పరిస్థితి. ఏం చూడాలి? 48%కి ఇచ్చారనుకున్నారు 48 మంది ఎమ్మెల్యేలకు స్టిక్కర్. డేంజర్ జోన్లో ఉన్నారు వాళ్ళంతా. ఆలోచించుకోమనండి ఒకసారి. 164 మందిలో 48 మంది చాలా డేంజర్ జోన్లో, అంటే పనితీరు విపరీతంగా ఉంది. మీరు అక్కడ అక్రమాలు కావచ్చు, అవినీతి కావచ్చు ఉందని చెప్పేసి సొంత ఇంటెలిజెన్స్ తీసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఇచ్చారు బయటకి. నేను చెప్తుంది కూడా అదే సార్. ఆ రిపోర్ట్ నా దగ్గర కూడా ఉంది. నేను బహిర్గతం చేయగలను, కానీ నాకు అవసరం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే పోలీస్ వ్యవస్థ నలిగిపోతున్నట్టు వాడు నలిగిపోవట్లే. ఎష్యూరెన్సెస్ ఏవి ఇచ్చి ఎలక్షన్కి వెళ్ళారు, దాని అవుట్కమ్ లేదు. రోడ్లు ఫస్ట్ ప్రాక్టికల్గా మాట్లాడు, మిగిలిన విషయాలు తర్వాత విషయం. రోడ్లు ఏం చెప్పారు వాళ్ళు? వీళ్ళు చేసింది ఏంటి? రోడ్ల మీద కాఫీలు టీలు పెట్టుకుంటున్నారు. అవునా కదా? మేము వచ్చిన వెంటనే వేస్తాం అన్నారు వాళ్ళు. ఒకటి. రెండోది, ఇప్పుడు మీరు అమరావతి విషయంలో ఆ ల్యాండ్లు ఎవరికాళ్ళకి పూలింగ్ తీసుకొని ఎవరికైనా ల్యాండ్లు సైట్లు కొట్టించారా? శాశ్వత రాజధాని గజెట్ తీసుకొచ్చి ఇచ్చారా? లేదు. ఇవన్నీ మీకు కనబడుతుంటే ఇలాంటివన్నీ చెప్పాలి మీకు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మీద పడేయడం తప్ప ఇంకేమైనా కార్యక్రమం ఉంది అక్కడ? ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారు కూడా నేను మాడేశారు. సార్ మీరు ఒక అటవీ శాఖ మంత్రి కదా, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా, డిప్యూటీ సీఎం, ఒక క్యాబినెట్ హోదా. తిరుపతి వెళ్ళారు, పరిశీలించారు, లటక్కని మళ్ళీ హైదరాబాద్ వచ్చారు, మళ్ళీ తెల్లారి వెళ్ళారు. ఏం సార్ తిరుపతిలో గెస్ట్ హౌస్ లేవా? గొడ్డుపోయింది తిరుపతి. రెండోది, పోనీ ఆయన పర్సనల్ ఏదో వచ్చేసాడు, ఆయన ఉండలేడు, ఎక్కడ రాత్రి నిద్ర ఫోబియా ఉంది, ఇంటికి వచ్చాడు సార్. సార్ ప్రభుత్వం గత క్యాబినెట్లో కలెక్టర్ కాన్క్లేవ్లో మనకి ఎర్రచందనం మీద ఒక ఆదాయ వనరు కావాలి. ఎప్పుడో స్మగ్లర్లు పట్టుకున్న దొంగల దగ్గరికి వెళ్ళి మీరు వాటికి క్యూఆర్ కోడ్లు ఏమైనా ఇచ్చారా? లేదా అటవీ సంపదను పరిరక్షించడానికి ఏదైనా? నేను నిన్న తాటిపల్లి చంద్రశేఖర్ ట్వీట్ చూశాను, మా ఫ్రెండ్ వాడు ఫార్వర్డ్ చేస్తే చేశాను, చూస్తే విన్నాను. క్యూఆర్ కోడ్ అంటే పరిరక్షించాలి అటవీ సంపద. అలా ఫ్లెమింగో బర్డ్ని ఇక్కడ నుంచి బంధిస్తామని కాదు కదా. సో ఇక్కడ మీకు క్యూఆర్ కోడ్ ఏమైనా చెట్లకి పెట్టారా? లేకపోతే ఇప్పుడున్న దొంగలన్నిటికీ ఒక డిమార్క్, ఎందుకంటే మీరు ప్రవచనం చెప్పారు కదా, పెద్ద మేధా సంపత్తి అంతా మా ఉద్ధరించడానికి చెప్పారు కదా, కాలిపోవచ్చు, తెరబడిపోవచ్చు. ఎందుకు కాలిపోతే అంతమంది సెక్యూరిటీ ఉండి అంత ఉన్నా కూడా ఏమో ప్రకృతి విపత్తులు కదా. మరి వాటికి సంబంధించిన కోడింగ్ ఏమైనా ఉందా? పుష్ప 2 సినిమా కదా మాకెందుకు? మీరేమైనా షూటింగ్కి వెళ్ళారు అక్కడికి? ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే దట్ ఈస్ నాట్ ఎ పొలిటీషియన్స్ అఫీషియల్ డ్రెస్ కోడ్. అంటే పర్టికులర్గా ఇలా ఉండాలని పవర్ పవర్లో ఉన్నప్పుడు ఒక డెకరం మెయింటైన్ చేయాలి అక్కడ. రెండోది, ఇవాళ మీరు వార్నింగ్ ఇవ్వడానికి వెళ్ళారు అక్కడికి స్మగ్లర్లకి. చంద్రబాబు గారు పెట్టలు కాల్చినట్టు కాల్ చేసినా దిక్కు లేదు. మీరు తమిళనాడు ప్రభుత్వంతో కానీ కర్ణాటక ప్రభుత్వంతో కానీ ఏమైనా డైలాగ్ ఓపెన్ చేశారా? వీటి మీద కఠిన చర్యలు ఉంటాయి లేదా? ప్రభుత్వం దీన్ని ఒక ఆదాయ వనరు కింద క్రియేట్ చేసుకుందాం అనుకుంటుంది. ఒక 50 ఎకరాలు లేదా 100 ఎకరాలు శేషాచలం అడవుల్లో మేము టెండర్ పిలిచాం. ఇక్కడ ఈ ఫారెస్ట్ అధికారుల పర్యవేక్షణలో ఇవి కొట్టి ఇవి మాకు రాష్ట్ర సంపదకి ఇంత కావాలి అని ఏమైనా చెప్పిన ఉదంతం ఉందా? ఇదేది కార్యాచరణ లేకుండా ఏదో వారంలో 2 రోజులు అటవీ శాఖకు సంబంధించిన పని ఒకటి చేయాలి, అది ఇసుక తట్ట, రేపు పొద్దున్న పేడ తట్ట పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పని చేయాలి, మూడోది ఇంకోటి ఏదో శాఖ ఉంది కాబట్టి దానికి కూడా నేను పని చేయాలన్నట్టు నాకింది సార్ ఇది. నిన్న మీరు అక్కడికి ఒక హోదాలో వెళ్ళారు, దాని అవుట్కమ్ చెట్లకు క్యూఆర్ కోడ్. నేను ఇవాళ బార్ కోడ్ క్రియేట్ చేస్తున్నాను. ఈ చెట్లన్నిటికీ ఈ విధంగా డిమార్క్ చేసి ఎర్రచందనం చెట్లు శేషాచలం అడవుల్లో ఉన్న ఫారెస్ట్ అధికారులకు ఒక డెప్యుటేషన్ ఇస్తున్నా. స్టేట్లో మిగిలిన దగ్గర అంతా ఖాళీగానే ఉంటారు కాబట్టి వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి తగలెట్టి బార్ కోడ్ ఇస్తున్నాను చెట్లకి. అన్నిటికీ యాడ్ చేయండి. సో దానివల్ల ఏదైనా ఎవరైనా స్మగ్లింగ్ చేసినా ఏం చేసినా కూడా అర్థమైపోతుంది ఈజీగా. లేకపోతే మీరు డ్రోన్ల మీద మా సైడ్ ఫోకస్ చేసేస్తున్నారు కదా, ఏం డ్రోన్లతో ఏమైనా పర్యవేక్షణ ఉందా అక్కడ? గన్లన్నీ బాగా తీసి చూశారు కదా, ఓజీ సినిమా షూటింగ్ చూపించారు కదా మాకు అక్కడ. ఏం డ్రోన్లు అక్కడ మీకు డ్రోన్స్ ఇస్తున్నాం ఈ రింగ్లో
మీరు మీ చెక్ మన పోస్ట్ టెరిటరీ ఉన్నంత వరకు శేషాచలం అడవుల్లో నాకు తెలిసి పోస్టులు ఉన్నాయి లోపల, ఫారెస్ట్ పోస్టులు. వాటన్నిటికీ ఒక రేడియస్ లో డ్రోన్లు ఒకే హైట్ వరకే. ఎందుకంటే అది ఆ తర్వాత మళ్ళీ లాగం శాస్త్రం అని ఎవ్వడికి ఉపయోగపడిన పెద్ద జీగర్ ఉంటాడు అక్కడ. అది చిన్న జీగర్ అంటే రియల్ ఎస్టేట్లో బిజీగా ఉంటాడు, డోంట్ డిస్టర్బ్. పెద్ద జీగర్ అయితే అక్కడ ఖాళీగా ఉంటాడు, ఆగమ శాస్త్రానికి విరుద్ధం జరిగిన ఏడు పెట్టించుకోకుండా కరెక్ట్ జెండా పాంకోలు ఎట్టుకుని తిరుగుతుంటాడు. ఇలాంటి బ్యాచ్తో ఇబ్బంది రాకుండా ఉండడానికి డ్రోన్కి ఒక ఫిక్స్ చేసి, ఇంకా ఆర్టీసీ బస్సులకు చూడండి 60 కిలోమీటర్ల స్పీడ్ వెళ్ళకూడదు, 40కి మించి వెళ్ళకూడదు, అలా నట్టు ట్రైట్ చేస్తారు కదా. అలా డ్రోన్కి కూడా ఒక హైట్ డిస్టెన్స్ మానిటర్ చేయడానికి ఏమైనా కార్యక్రమం తరలేపారా? అంటే పనితీరు గురించి చెప్తున్నా. ఇంకో పక్క లోకేష్ గారు క్యాబినెట్ హోదా, విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి. ఏ కెపాసిటీతో తెలుగుదేశం ఆఫీస్లో కూర్చుని వెలుతులు తీసుకుంటున్నారు? పాయింట్ 1 ఆయన పార్టీ ఉండండి ఒక్క నిమిషం. చంద్రబాబు గారు ఒక రోజు, లోకేష్ గారు ఒక రోజు శభాష్ తీసుకుంటున్నారు. గవర్నమెంట్లో మీరున్నారు, నేనున్నా. లేదంటే మా రేవంత్ రెడ్డి గారి లాగా ప్రగతి భవన్లో పెట్టండి. పార్టీ ఆఫీస్ అది కాదు, ప్రభుత్వ భవనమే కదా. మీ పార్టీ ఆఫీస్ ఎందుకు స్పెసిఫికేషన్? అంటే మీ కార్యకర్తలకి కష్టాలు ఉంటే డీమార్క్ చేసుకుని ఈడు తెలుగుదేశం వాడు, లేకపోతే ఈడు వైఎస్ఆర్సీపీ వాడు, ప్రసాద్ గారి విశ్లేషకుడు, అశోక్ ఏమో ఒక జర్నలిస్టు, ఎందుకు డీమార్క్ చేస్తున్నారు? ప్రజాస్వామ్యం ఇది. సమస్య మీ వాళ్ళకే ఉందా? వాళ్ళొక్కళ్ళే ఓట్లు ఇస్తే అవ్వలేదు. గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ఉండి కూడా అక్కడ అర్జీలు స్వీకరించే దగ్గర కూడా ఉంటుండగా కూడా వాట్సాప్ యాప్ త్రూగా నా స్టేటస్ తెలుసుకునే దగ్గర కూడా కలెక్టర్ ఆఫీస్లో స్పందన కార్యక్రమం ఉండేది. మీ ప్రభుత్వంలో ఎందుకు లేదు? లోకేష్ గారు తీసుకున్నా కూడా పట్టించుకునే పరిస్థితే లేదు కదా. అక్కడ ఇలా శివాజీ సినిమా ఏదో ఉంటుంది, రజనీకాంత్ ఇక్కడ చూడండి, 2 చేతులు జింక్ జిగ్ 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 సంతకాలు పెడతాడు. అలా ఈయన 4000 అర్జీలు చక్ 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 తీసి బాస్కెట్లు వేసాడా? జస్ట్ ఏదో తీసుకున్నారు. అక్కడ వచ్చినటువంటి అవుట్కమ్ అక్కడ అవుట్కమ్ అయితే రాలేదు. ఎందుకంటే ఆ బాధితురాలు చెప్పింది, ఆమె చెప్పింది, నేను చంద్రబాబు నాయుడు గారిని కలిశాను, లోకేష్ గారిని కలిశాను, నాకు చెప్పాను, నా గోల్డ్ అని చెప్పుకున్నాను, ఎంత పెద్ద ఫైల్ ఇచ్చానని చెప్పేసి ఆమె పూర్తిగా వీడియోలు చూపించింది. అలాంటి ఒక కార్యకర్తకి, ఒక ప్రధాన కార్యకర్తకి ఆమెకు న్యాయం జరగకపోతే మిగతా వాళ్ళకి ఏం జరుగుతుందని అంటున్నాను నేను. ఏం చెప్తుంది అదే సార్. గతంలో సుగాలి ప్రీతిని అవసరాన్ని ఎత్తుకెత్తుకుని వాళ్ళ క్యాస్ట్తో సైతం వాళ్ళని అవమానిస్తూ మాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ స్టంట్. వీళ్ళు కూడా అర్జీలు తీసుకుని ఇదే ఎలక్షన్ స్టంట్, మా ఎలక్షన్ అయిపోయింది కాబట్టి మా వాళ్ళు, మాకు సంబంధించిన వాళ్ళందరూ ఏం పని చేసినా మేము చెల్లుబాటు అవుతుంది అనుకుంటే దీనికి ఎంత ఇదెందుకు మాకు? సో నేను అంటుంది పనితీరులు బేరీ చేసి చెప్తాను.